మేఘాలయ అయితే ఎంటర్ అయినా మన 90 days నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్ లో మేఘాలయ అనేది సెకండ్ స్టేట్. అండ్ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా వెజిటేబుల్స్ కి కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత చల్లని నీళ్ళలో స్నానం చేయడము, నది పక్కన అన్నం తినడము, అది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంది, కొంచెం చూడకపోతే చూడండి. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ తూరాక్ దగ్గర జంగ్యాల్ అనే ప్లేస్ లోనే ఉన్నా అనమాట. సో ఇక్కడ జనాలు అయితే ఎవ్వరు కూడా అంత ఎక్స్ట్రోవర్ట్ అంటే వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ అంత ఏం లేదు. మనం వెళ్ళి మాట్లాడినా సరే వర్డ్ టు వర్డ్ ఆన్సర్ అనమాట. సో కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది కమ్యూనికేషన్ అయితే. సో అలాంటి సిచ్యువేషన్ లో సో ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్న ఒక ఓల్డ్ పర్సన్, తను ఫస్ట్ వ్యక్తి నాతో మేఘాలయలో ఎంటర్ అయిన తర్వాత నాతో మాట్లాడిన తనకు తానుగా మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి. అండ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ సరే ఓకే ఎవరైతే ఏంది మనకు ఫస్ట్ చూడంగానే అయితే ఇతను ఎవరు మరి చాలా ఓల్డ్ పర్సన్, చాలా విలేజ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మరి ఇతనికి ఏమైనా తెలుసాలి అని కొద్దిగా డౌట్ ఉండే. బట్ ఎనీవే తను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి కొద్దిగా రిస్క్ తీసుకొని నమ్మి తనతో వెళ్దామని డిసైడ్ అయింది. यार मेघालय 8th डे। भैया का नाम निकी है ना भाई? निकी। आपका उम्र क्या है? हमारा 85। 85? सच में? सच 85 हो गया। अरे बाप रे, मैं तो सोचा 40-45 का होगा। भैया 85 अंटा ना हम तो 85 इतना हेल्दी है आप? అరే బాప్రే, ये तो भाई चौंकने वाला बात है। मतलब నేను నిన్న వచ్చి కలిసిండే, నేను ఇక్కడ వంట చేసుకునే 2 minutes మీ బాత్ కడతాం. నేను ఇక్కడ వంట చేసుకుంటా ఉన్నా, వర్క్ చేసుకుంటా ఉన్నా, ఇట్లా అటుముఖం చేసేసి భయ్య వచ్చేసి ఇక్కడ నుంచి స్టేషన్ లో పనిచేస్తాడు అనమాట, పోలీసుల దగ్గర. సో వచ్చేసి ఎవరు నువ్వు అది అడిగిండు. అడుగుతానే ఇట్లా ట్రావెల్ అని చెప్తే తను కూడా చాలా ప్లేసెస్ లో ఢిల్లీ అండ్ కోల్కతా బోత్ ప్లేసెస్ మేము కామ్కేనా. సో అక్కడ పని చేసిన నేను, నాకు కూడా ట్రావెలింగ్ బాగా తెలుసు అని తనే వచ్చి, అంటే నాకు మేఘాలయలో ఫస్ట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తిలే. ఎందుకంటే చాలా కన్జర్వేటివ్ ఉన్నారు పీపుల్ ఇక్కడ. మనని ఎవరు వచ్చి కూడా వాళ్ళు వచ్చి ఎవరు మాట్లాడతారు, మనం మాట్లాడినా కూడా వర్డ్ టు వర్డ్ ఆన్సర్ ఇస్తున్నారు. సో భయ్య మాత్రం మన దగ్గరకు వచ్చి కలుపుకొని చాలాసేపు మాట్లాడినా, చాలా విషయాలు చెప్పిండు, ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్ని తెలుసు అన్నాడు. సో నేను తననే అడిగినా, మరి ఇది తెలుసు కదా మనకు ఒక గైడ్ కావాలంటే, గైడ్ పేరే ఎందుకు నేనే తీసుకుపోతాను, నేను వచ్చిన అనమాట. సో निकी भाई आपसे कल मिला मैं, जैसा आप बोले इधर का बहुत कुछ आपको पता है, घूमने के लिए मेरे को बोला आप लेके जाएंगे करके, मगर मैं सोचा आप 40-45 का होगा। वही था कि आप 85 के हो। 85 अंटा ब्रो, 85 अंटा। तो अभी आज हमको घुमाएंगे ना, तो आपको तो बहुत जगह पता है इधर जहाँ पे कम्युनिटी रहता है, गारो कम्युनिटी रहता है, उनका पूरा दिखाओ, ठीक है? अभी मेरा वीडियो में है ना, आपको पूरा लोग देखने वाला है। आपका गारो हिल्स का जो भी है, जो भी खासियत है आप इसमें दिखाओ। గారో హిల్స్ లో మొత్తం ఏమేమి ఉంటుంది, ప్రత్యేకతలు అన్ని, లోకల్ పర్సన్ చాలా అన్ని ప్లేసెస్ తెలుసంట. సో లక్కీగా మనకి దొరికిండు. సో దీన్ని తీసుకొని ఈ రోజు ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఫుల్ వీడియో చూడండి. మనతో ఇంకొకరు ఎవరైనా వస్తే ముందుంది లగేజ్, ఈ లగేజ్ అంతా వెనక పెట్టాల్సి ఉంటుంది. వెనక పెడితే ముంగట ఈజీ చూసి అనమాట. లగేజ్ అంతా వెనక పెట్టాలి. आपको बैठना है ना? चलो दादा स्टार्ट करेंगे। स्टार्ट करो। चलो अंदर बैठ जाओ, इस तरफ बैठो, रोल आराम से देखो। अच्छा, रोल आराम से देखो, बस ठीक है। राइट, एक्साइटिंग जर्नी। వెళ్ళి ఇంకా గారో స్టైల్, అంటే గారో అనేది ఒక కమ్యూనిటీ అనమాట ఇక్కడ. సో ఈ వెస్ట్ సైడ్ మనకు మేఘాలయలో 3 ట్రైబ్స్ ఉంటాయి. వెస్ట్ సైడ్ ఏమో గారో ఉంటారు, మిడిల్లోనేమో కాశీ ఉంటారు, ఈస్ట్ సైడ్ ఏమో జైంటియాన్. 3 మేజర్ ట్రైబ్స్ అనమాట ఇక్కడ. దానిలో వచ్చేసి గారో మనకి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, నాకు ఇట్లాంటి ప్లేసెస్ కావాలి, గారో స్టైల్లో ఇల్లు, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉంటుంది, అన్ని ఇట్లా చూడాలి అంటే తిని నాకు హెల్ప్ చేస్తాడు. సరే నేను చూపిస్తాను, నాకు అన్ని ప్లేసులు తెలుసా అంటే సరిగా నమ్మేసి తనతో వెళ్ళిపోయాను అనమాట. అడ్వెంచర్ వేసుకుంటే వెళ్ళే దారిలో మంచి పాటలు పాడుకుంటూ, మంచి ఎనర్జెటిక్ పర్సన్ చూస్తే 30-40 years లా ఉంటాడు, కానీ 85 years అంట. తను ఇప్పుడు కూడా ఫుట్బాల్ ఆడుతాడు, డ్యాన్స్ చేస్తాడు, పాటలు పాడుతున్నాడు. సో వెళ్ళేటప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళినాము. అది ఇంకో వీడియోలో చూపిస్తా. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే గారో కమ్యూనిటీ, వాళ్ళ బస్తీ, వాళ్ళ ఇండ్లు ఎట్లా ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేసిన అనేది ఈ వీడియోలో చూపిస్తా. आपको उधर पहचानते सब? सब पहचानते हैं भी पूरा गारो में? सब गारो में। गारो ये अतोंग सबको मिलता है। अरे ऋषि मंदिर इधर है। और इससे आपसे बड़ा उम्र का भी है उधर? तो कितना उम्र का है? हमारा छोटा भाई है, बड़ा भाई है। नहीं, गाँव में आपके बड़ा उम्र है कोई? है तो कितने उम्र का? 100 years? इससे होगा
हम लोग 4 भाई है ना। నిక్కీ భాయ్ ఈయన గారో హిల్స్ లోకల్. 85 years అంట. 85 years. నేను 45 అనుకున్నా, వాడు 85 అంట. స్టిల్ ఇంకా కూడా ఫుట్బాల్ ఆడతాడంట. అంటే చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ట్రైనింగ్, ఫుట్బాల్ क्रिकेट सब खेलते ना अभी. दिखाएंगे आप एक बार खेल के दिखाएंगे कभी मिला तो. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ వెనకాల నది ఉంది కదా, నదిలో ఏంటంటే వాళ్ళు మట్టి తీస్తున్నారు. మన ఇల్లు కట్టడానికి కదా మట్టి ఇసుక వాడతాం కదా, ఆ ఇసుకని దీనిలో తీస్తున్నారు. చాలా వెరైటీ తీస్తున్నారు, చూపిస్తారు చూడండి. ఈ నదిలో మధ్యలో ఉన్నాయి కదా, అవి మట్టి తీసి అక్కడ వేసేసి పైకి తీసుకొచ్చి కుప్పలు చేస్తున్నారు. కుప్పకి 700, 800 అట్లా రూపీస్ పెట్టి అమ్మేస్తున్నారు అన్నట్టు. అక్కడ చూస్తున్నారు కదా, అదంతా ఇసుక తీసేదే. ఇట్లా బుట్టలు ఉన్నాయి కదా, ఆ బుట్టల్ని ఇట్లా నింపేస్తున్నారు. నింపిన తర్వాత ఆ బుట్టల్ని పైకి తీసుకొచ్చి కుప్పలు పోస్తారు. కింద నుంచి తీసుకొచ్చి ఇట్లా కుప్పలు పోస్తున్నారు. ఆ రకంగా ఇసుక నుంచి కొద్దిగా ముందుకెళ్తే గారోబాద్ అనే విలేజ్ వచ్చింది. అక్కడికి వెళ్ళేసి ప్రాపర్ గారో ఇల్లు ఎవరైతే ఉంటుందో, గారో స్పెషల్గా ఈ మొత్తం మేఘాలయ మొత్తంలో ఉంటారు కదా, స్పెషల్గా ఏం సెర్చ్ చేస్తున్నామంటే ఈ గారోలో 2 types ఆఫ్ గారోస్ ఉంటారు. వన్ ఈజ్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు అనమాట. కన్వర్ట్ కాని వాళ్ళు ఇండిజినస్, అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి ట్రైబల్ లా ఉండి ఇప్పటికి కూడా ట్రైబల్ లా ఉన్నారో వాళ్ళని సొంగ్సారిక్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఈ క్రిస్టియన్ కన్వర్ట్ కాని వాళ్ళు ఇంకా ట్రైబల్ ట్రెడిషన్ ని ఫాలో అయ్యేటాళ్ళు వాళ్ళని సొంగ్సారిక్ అంటారు. మనకి ఏదైతే వంగలా ఫెస్టివల్ జరుగుతుందో అది సొంగ్సారిక్స్ అనమాట. అంటే ప్యూర్ గారో ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో క్రిస్టియన్ కన్వర్ట్ కాని వాళ్ళు అనమాట. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ ఇల్లు, వాళ్ళతో మీట్ అవ్వడము. అందుకని చెప్పేసి ఈ స్ట్రగుల్ అంతా అయితే తీసుకెళ్ళింది. గారో దాబా అని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చినాము. అక్కడైతే ఒక ట్రైబల్ ఏరియా ఉండేది. అక్కడ మనకు హజోంగ్, కోచ్ అండ్ గారో అని 3 ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్ అందరు కలిసి అక్కడ ఉండేదంట. బట్ తిను కాక ఇక్కడికి వచ్చినాక మంచి సర్ప్రైజ్ ఇచ్చిండు. ఎప్పుడు వచ్చినావు లాస్ట్ టైం అంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం వచ్చినా అన్నాడు. సో అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయినాయంట. మనడు రూట్లు అయితే గూగుల్ మ్యాప్లో చూపించకుండా సరిగా కరెక్ట్ రూట్కి ఊర్లకి అన్నీ తీసుకుపోయాడు. కానీ అక్కడ మొత్తం ఆ ఇల్లులు, పాత ఇల్లు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు లేవు. అవి బాగా డెవలప్ అయిపోయి ఇటుకలతో కట్టేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ చూస్తే మనము ఫైనల్ ఒక బస్తీకి వచ్చినాము, గారో బస్తీకి. సో ఇక్కడ చూస్తే ఇల్లు ఇవి ఉన్నాయి కదా, ఈ పాతకాలం ఇల్లు అనమాట. ఇక్కడ చూస్తే ఈ తడకలతో కట్టినాయి పాతకాలం ఇల్లు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇటుకలతో కూడా ఉన్నాయి. అంటే అన్నీ కూడా ఇంకా ఈ రకంగా ఎవరు కట్టుకుంటలేదు అన్నమాట. కొద్దిగా డెవలప్ అయిపోయి ఈ రకంగా ఇది గారో టైప్ ఇల్లు. గారో ట్రైబ్స్ ఫస్ట్ ఇట్లా తడకలతో కట్టుకునేది ఈ రకంగా. బట్ ఇప్పుడు ఇవన్నీ పక్కా ఇల్లు ఇట్లా కట్టుకుంటున్నారు. అండ్ అటు సైడ్ కూడా చూస్తే తడకల పైన ఇట్లా మనకి మట్టి వేసి ఇట్లా ఉంటుంది. చాలా బస్తీలు ఈ ఇండ్లను తీసేసి మన ఇటుకలతో కట్టేసుకుంటున్నారు. సో చాలా ఊళ్ళు దింపినాడు మనడు. బట్ అట్లాంటి బస్తీలు అయితే కనబడట్లేదు. సో ఇది ఒకటే బెటర్ అనిపించింది నాకు. ఇక్కడ కొన్ని ఇండ్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అట్లనే ఉన్నాయి ఇండ్లు. ఇక్కడ ఏంటంటే ట్రైబ్స్ ఆల్రెడీ కొద్దిగా అప్గ్రేడ్ అయిపోయారు అనమాట. మనం ఫారెస్ట్లో కాకుండా ఇవన్నీ ఊళ్ళు కూడా కొద్దిగా డెవలప్ అయిపోయి సిటీలు అయిపోతున్నాయి. సో కోర్ ట్రైబ్ అనేది దొరుకుతలేదు. ఎందుకంటే మనము కోర్ ట్రైబ్ అంటే పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలంటే జంగల్లోకి, అది వేరే సైడు, ఈ సైడ్ అయితే కాదు. సో ఈ సైడ్ చూద్దాం. ఇక్కడికి వచ్చినాం కాబట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకో కొద్ది ప్లేస్ ఉందంట. लास्ट टाइम कब आए थे, कितने साल पुराना? बहुत हो गया, 5-6 साल हो गया, ज्यादा हो गया. तो पूरा बदल गया इधर, पूरा जंगल था. पूरा जंगल था, इतना पहाड़ था. ये रोड नहीं था. हम जितने भी जगह घूमे वो पूरा डेवलप हो गया. వీళ్ళ అన్న ఒకడు ఉంటాడు మా ఊళ్ళో అని చెప్పేసి తీసుకుపోయిండు. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు లేదు, ఏం లేదు. వాడు ఎక్కడికో సిటీకి వెళ్ళిపోయింది అంట. వీళ్ళ దగ్గర ఫోన్ లేదు కమ్యూనికేషన్కి. అక్కడ ఊళ్ళో అందరిని అడిగితే వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. సో మెల్లమెల్లగా చూసుకుంటూ వచ్చినాము అంటున్నాడు. అదే మా అన్న ఇల్లే అక్కడ గుర్తుపట్టలేకపోయింది, నేను అక్కడ ఏదో అయిపోయినాయి, అక్కడ ఇల్లు తీసేసి మొత్తం ఏదో కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అంటున్నాడు. లాస్ట్ టైం మనవాడు ఎప్పుడైతే వచ్చిందో ఈ రోడ్లు చూస్తున్నాం కదా, ఈ రోడ్లు కానీ ఇదంతా ఏం లేదంట. మొత్తం ఫారెస్ట్ ఉంటుందంట. ఇక్కడ ఫారెస్ట్ ఉండి మొత్తం ఒక జంగల్ ఐసోలేటెడ్ ఏరియా లాగా ఉండి ఇందులో వీళ్ళ బస్తీ ఉంటుందంట. ఇప్పుడు చూడండి మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. చూడండి వాడు మన కాక వచ్చి కూడా 7-8 సంవత్సరాలు అవుతుందంట. సో ఇండ్లు ఇవి పాతే కొద్దిగా
ఈ రోడ్లు మాత్రము ఇప్పుడిప్పుడే వేసినట్ట. ఈ రోడ్లు కానీ ఇదంతా డెవలప్మెంట్ ఇప్పుడు అయింది. ఇది చాలా ఓల్డ్. ఇవి కూడా చాలా ఓల్డ్ హౌసెస్ ఇవి, గారో ట్రైబ్స్. మొత్తం బాంబూ ఫారెస్ట్ ఉండే, ఇప్పుడు మొత్తం తీసేసారు. కొద్దిగా ఇంట్లల్లో ఇట్లా ఉంచుకున్నారు అంతే. ఫైనల్గా తిరుక్కుంటూ ఇక్కడ చివరికి వచ్చేసినాం ఇక నది దాకా. ఒకసారి రోడ్ చూడండి, ఇంకా బ్యాక్ చేసుకోవడానికి కూడా లేదు. ఇక లాస్ట్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు దగ్గర బ్యాక్ చేసుకొని రావాలి. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫైనల్గా ఇగో ఈ నది దగ్గరకు అయితే వచ్చేసినాము. వెనకాల నది కొంచెం గనోలేనా, ఇది గనోల్ రివర్ అంటారు దీన్ని. సో ఊళ్ళో లోపలికి ఆ బస్తీలు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎక్కడైనా కనబడితే అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మొత్తంగా అయితే రివర్ దాకా వచ్చేసినాం. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. చలో दादा, टाइम बहुत हो गया, अभी अपन कहीं पे रुकेंगे, खाना बनाएंगे, अच्छे से खाएंगे 1-2 घंटा आराम करके, फिर देखते फिर वापस जाएंगे. అది ఇక్కడ కొద్దిగా 2-3 మాట్లాడినా, బట్ కెమెరా అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఫోటో కెమెరా అంటే వాళ్ళు నో అంటున్నారు. సో మాట్లాడినా వాళ్ళు ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఉండేది ఫస్ట్ ఇదంతా జంగల్ ఉండేది, ఫారెస్ట్ లాగా ఉండేది, మా ఇల్లు అన్నీ ఇట్లా గారో స్టైల్లో ఉండేవి. కానీ ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అయింది, రోడ్లు వచ్చినాయి, అండ్ ఇదే ఇల్లు పక్క ఇల్లు అవుతున్నాయి, సిమెంట్తో ఇటుకలతో కట్టేసుకుంటారని చెప్తున్నారు. ఒక 2-3 మాట్లాడినా కానీ వీడియో అలో చేయట్లేదు. సో అందుకని ఇంకా వీడియో తీయలేదు. చికెన్ తీసుకున్నాము, ఫస్ట్ టైం చికెన్ వండిండే, ఇంకా అక్కడ తిన్నాము. అది ఇంకో వీడియో చూపిస్తా. సో లంచ్ చేసుకున్న తర్వాత ఏంటంటే, లంచ్ చేసే టైంలో ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడి ఇట్లా వచ్చిండు, యూట్యూబ్ చేస్తాడు, ఈయన హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఇట్లా కలిసి వచ్చిన వాళ్ళతో ఎవరితోనైతే వాళ్ళతో లోకల్తో మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే, ఓకే అవునా ఇక్కడ మా ఇల్లు ఇది వీడియో తీసుకోండి, ఆ వీడియో తీసుకోండి అన్నట్టు అన్ని చూపించారు అనమాట. దాని తర్వాత అక్కడ ఉన్న పక్కన ఉన్న ఇళ్ళన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. వండుకొని ఇక్కడ తిన్నాము. తిన్న తర్వాత పైన ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు కూడా వాళ్ళు చూసి వీడియో తీసుకోమన్నారు, అందుకనే పైకి వెళ్తున్నాము. ఇది ఓల్డ్ గారో స్టైల్ హౌసెస్, తడికలతో చేసి దానిపైన ఇట్లా మట్టితో చేస్తారు అన్నట్టు. అవి కూడా అవన్నీ ఇంకా లోపలికి ఉన్నాయంట ఇండ్లు, అవి కూడా వీడియో తీసుకోమంటారు. ఇది ఇట్లా చెట్ల నుంచి చాలా లోపలికి వచ్చి పైకి వస్తే ఇక్కడ ఇంకా ఇల్లు ఉన్నాయి. మనతో వచ్చిన కాక మంచిగా అండర్స్టాండింగ్ అయ్యేటట్టు చెప్పింది, ఇక్కడ దూరం నుంచి వచ్చిండు, ఫోటోలు వీడియోలు తీసుకున్నట్టు అని. సో అందరూ మా ఇల్లు తీసుకోవాలంటాడు. ఇక్కడ అందరి ఇంట్లో కూడా ఇట్లా ఒక పందిని పెంచుకుంటారు కోసుకొని తినడానికి. ఇవి కొత్త కట్టినాయి. సో ఇది ఓల్డ్ ఇల్లు. చూడండి ఎంత లోపల కట్టుకున్నారో, మొత్తం బ్యాంబూ ట్రీస్. కాగా మంచి టాకెటివ్, వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు దూరం వచ్చి ఇంకా వీడియో తీసుకోవడానికి, వాళ్ళు ఇంకా పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి అని పంపిస్తున్నారు. సో ఇంకా లాగా వచ్చినాము లోపలికి. సో ఇది ఇంకొక ఇల్లు చూడండి, ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇది వాళ్ళ డాగ్. ఇంటి ముందు చూడండి చాలా మంచి గార్డెన్ కూడా ఉంది, చిన్న, చాలా బ్యూటిఫుల్. ఇది వీళ్ళ ఆయుధము వచ్చేసి ఇదిగో ఇది ఇక బాంబుతో ఇట్లా తయారు చేసుకున్నారు. అది మెయిన్గా ముందు వేటాడడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడైతే ఆ బాంబు స్టిక్స్ ఉన్నాయి కదా, దాన్ని చీరి ఇల్లు పందిరి వేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ ఇల్లే పైకి ఉన్నదంటే దీనికంటే ఇంకా పైకి లోపలికి పోమంటున్నారు. ఇంకా వాళ్ళకు చెప్పినా కొద్ది వాళ్ళు ఇంకో ఇల్లు ఉందని పైకి పంపిస్తూనే ఉన్నారు. दादा आप तो बहुत कमाल है, किसी से भी बात कर लेते हो, अच्छा दोस्त कर लेते हो. వాళ్ళ భాషలో ఏం చెప్తుండేలో కానీ వాళ్ళే బయటకు వచ్చి అక్కడ ఇల్లుంది, ఇక్కడ ఇల్లుంది, దీన్ని వీడియో తీసుకొని వాళ్ళే మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇల్లు ఇంకా లోపలికి వద్ది, బట్ ఇక్కడ వీళ్ళు
అవేంటి తడకలతో కాకుండా ఇది టాయిలెట్, తడకలతో కాకుండా ఇప్పేసి పక్కా ఇల్లు కట్టుకుంటారు ఇటుకలతోని. ఈ కోళ్ళు పెట్టడానికి అండ్ అవి కట్టెలకి. ప్రతి ఇంట్లో పిగ్ ఉంటుందని, సో ఇక్కడ కూడా వీళ్ళు పందిని పెంచుకుంటున్నారు. అది రకంగా మన నిక్కీ బాయ్ని తీసుకుపోయి అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసిన. గారో హౌసెస్ సర్చింగ్లో పోయినాము, బట్ వాళ్ళందరూ కొద్దిగా డెవలప్ అయిపోయి ఆ పాత ఇల్లు అయితే ఇక్కడ కనబడలేదు. బట్ కనబడ్డ వాడికి అయితే బాగానే ఉంది. ఇంకా 2-3 ప్లేస్లలో కనబడింది కానీ వాళ్ళు వీడియో తీసుకోవడానికి అనుమతించలేదు. వాళ్ళతో మాట్లాడిన బాగానే వాళ్ళ కల్చర్ గురించి. అండ్ నిక్కీ దాదా సూపర్ 85 years కానీ ఒక చిన్న పిల్ల కిడ్ లాగా మంచి ఎక్స్ప్లోరర్ మైండ్ సెట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితోనైనా సరే మంచిగా మాట్లాడి ఇక ఇట్లా దూరం నుంచి వచ్చిన వీడియో తీసుకోవడానికి వచ్చిన అని చెప్పేసి వాళ్ళతో అనుమతి తీసుకొని మస్తు ఎక్స్ప్లోర్ చేయించిండు. అన్నిటికంటే హైలైట్ తినతో ఉండడమే. మంచి ఎంజాయ్ చేసిన. అసలు ఫుల్ డే మొత్తం చాలా ఫన్ ఉండే. మల్టీ టాలెంటెడ్, సింగింగ్ చేస్తాడంట, డ్యాన్సింగ్ చేస్తాడు. మంచి ఎక్స్ప్లోరర్ మైండ్ సెట్ అనమాట. ఎన్ని రోజుల ట్రిప్లో ఇలాంటి వ్యక్తిని అయితే కలవలేదు. సో అలా డే అయితే ఎండ్ అయిపోతుంది. మధ్యాహ్నం వండుకున్న చికెన్ అండ్ రైస్ అయితే ఇంకా ఉంది. ఇప్పుడు తినేసి ఇంకా డే ఎండ్ చేసేస్తాం.